హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే డిఆర్ఎఫ్ టీం మరియు మార్షల్ టీం కూడా ధర్నాకు దిగిన పరిస్థితులు ఎదురయ్యాయి. గత కొంతకాలంగా 2 సంవత్సరాల క్రితం హైడ్రాలోని 1100 మందిని జిహెచ్ఎంసీకి సంబంధించిన ఈవీడీఎంలో ఉన్న సిబ్బందిని హైడ్రాలోకి తీసుకున్నారని, దాని తర్వాత కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5,000 నుంచి 7,000 వరకు కూడా వాళ్ళకు వచ్చిన జీతాలను తగ్గించారని కూడా డిమాండ్ చేస్తూ కూడా ధర్నా దిగిన పరిస్థితులు ఉన్నాయి. గత 3 నెలల క్రితం 1272 ఒక జీవో ప్రకారం వాళ్ళకున్న జీతాలని కాంట్రాక్ట్లో ఉన్న అందరికీ కూడా సమానంగా జీతాలని చెల్లించాలనే దానితోని ప్రభుత్వం 5 నుంచి 7,000 రూపాయలు చెల్లించడాన్ని తగ్గించడం, దానితో పాటుగా నిత్యావసర సరుకులు కావచ్చు, వాళ్ళ యొక్క ఇంటి కిరాయిలు కట్టుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని కూడా నిరసన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఎస్ఎల్డిసి టన్నులు కావచ్చు, భద్రాచలం యొక్క వరదలు కావచ్చు, హైదరాబాద్లో ఉన్న వరదలు అయినా సరే చెట్ల నరకడంలో ఏదైనా జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్రతి రిస్క్ ఆపరేషన్ టీంలో కూడా డిఆర్ఎఫ్ బలగాలే ముందుంటున్నాయని, దాంతోపాటుగా సిగాచి కంపెనీలో కూడా డిఆర్ఎఫ్ బలగాలే ముందుండి కూడా అన్నీ కూడా పని చేస్తే వాళ్ళకే తక్కువ జీతాలు చేయడం ఏంటని కూడా వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏదైతే 5,000 నుంచి 7,000 రూపాయలు ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయో వాటిని చెల్లించే వరకు కూడా మేము ధర్నాకు దిగుతామని, దానికి ప్రభుత్వం కావచ్చు హైడ్రా అధికారులు కూడా దాన్ని ఆలోచించి కూడా వాళ్ళకి సంబంధించిన జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 3 నెలల క్రితం కూడా వాళ్ళకి సంబంధించిన జీతాలను చెల్లించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. దానికి సానుకూలంగా హైడ్రా కమిషనర్ దాంతో పాటుగా ఉన్నతాధికారులు స్పందించి గత కొంతకాల సమయంలో వాళ్ళకి సమస్యలను పరిష్కరిస్తారని కూడా హామీ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని పలు చోట్ల ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రైడ్స్ నిర్వహించారు. దానిలో భాగంగా బంగారు షాపు యజమానులు వాళ్ళ యొక్క షాపుల పేరు మీదే కాకుండా వివిధ బ్రాండ్లను ఉపయోగించి కొనుగోలు చేస్తున్నారు. కస్టమర్లకు సంబంధించిన డబ్బులు తీసుకొని బంగారును కొనుగోలు చేసి వాళ్ళకి వేరే పేరుతో కూడా విక్రయిస్తున్నారని తెలుసుకొని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు హైదరాబాద్లో పలు చోట్ల ఐటీ రైడ్స్ నిర్వహించారు. దానిలో భాగంగా మహంకాళి స్ట్రీట్లోని పవన్ శర్మ మరియు బోయిన్పల్లిలోని శ్రీనివాస్ అనే వ్యక్తులకు సంబంధించిన షాపులు ఏదైతుందో క్రాప్ జ్యువెలర్స్ కావచ్చు, వాసవి జ్యువెలర్స్ కావచ్చు, తిరుపతి బులియన్స్, దాంతోపాటు కాశీ ఈశ్వర జ్యువెలర్స్, ఈ చోట్ల పైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఐటీ నిర్వహించారు. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే దస్తావేజులు ఉన్నాయో దాని ప్రకారం లావాదేవీలని ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కట్టకుండా పక్కతో పట్టిస్తున్నారని, దానికి సంబంధించినటువంటి వివిధ బ్రాండ్లను ఉపయోగించి జ్యువెలర్స్ పేరుతో మోసం చేస్తున్నారనే ఆలోచనతోనే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చేశారు. దానికి సంబంధించిన పత్రాలు కావచ్చు, కొనుగోలు పత్రాలు కావచ్చు, ల్యాండ్స్ కొనిన పత్రాలు కూడా అన్ని దస్తావేజులను కూడా మొత్తం వెతుకుతున్నారు. అది దాదాపు 10 గంటల కాంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్ యొక్క రైడ్ జరుగుతున్నది.